శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ త్రిపుర సుందరి దేవ్యే నమ. ఓం శ్రీ పద్మాక్షయ నమ. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతవే నమ. ఈరోజు 30వ తారీఖు మంగళవారం, జనవరి నెల 2024వ సంవత్సరం. నవగ్రహ గమనము ఆధారంగా గోచార రీత్యా ప్రస్తుత గ్రహ ఫలములు. ఈరోజు మేషరాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. జన్మ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు దశమంలో ఉండడం చేత శని క్షేత్రంలో ఉండడం వల్ల శుక్రబుధులతో కలిసి ఉండడం వల్ల కొంచెం మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తూనే వాళ్ళు కొంచెం సాధన అనేది ఎక్కువ చేయడం వల్ల వాళ్ళు అనుకున్న పనిలో సఫలం అనేది అవ్వగలుగుతారు. అలాగే వృషభ రాశి వారికి జన్మ షష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల వాళ్ళు ప్రయత్నించే ఏ పనైనా సరే సఫలం అవుతుంది. వాళ్ళు ముందుకి ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతో ముందుకు వెళ్ళగలుగుతారు, ఎటువంటి ఇబ్బందులు అలాగే లేకుండా. అలాగే మిథున రాశి వారికి వచ్చేటప్పటికి జన్మాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో ఉండడం వల్ల వాళ్ళ యొక్క ఆలోచనలు అలాగే ఎవరిని నమ్మలేకపోవడం వల్ల వాళ్ళే సతమతం అవుతూ ఉంటారు. ఈరోజు వాళ్ళు తలపెట్టే కార్యక్రమం అయినా సరే కొంచెం ప్రశ్నార్థకంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు అభివృద్ధి అనేది సాధించగలుగుతారు. వారు ఏ యొక్క దానిలో వారి యొక్క బుర్రను పెట్టినా అలాగే ఏ ఒక్క పనిలో కానీ సాధించాలని ముందుకు వెళ్ళినా సరే వాళ్ళు సంపత్తి అంటే ధనానికి సంబంధించిన బట్టి ఏ ఒక్క ప్రయోగమైనా సరే వాళ్ళకి సఫలమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సింహరాశి వారికి ఈరోజు వారికి కొంచెం ఆలోచన అనేవి అస్తంగత్వం పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే వారు ఏ పనిలోకి వెళ్ళినా సరే ముందుకు వెళ్ళే అవకాశం లేకుండా ఏదో ఒక రకంగా అడ్డంకులు అనేవి కలుగుతాయి. దానివల్ల వాళ్ళు కొంచెం ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. దానివల్ల ఏ పనైనా సరే సాధన ద్వారానే ముందుకు వెళ్ళగలుగుతారు తప్ప గట్టి ప్రయత్నం అనేది ఉండాలి. దానివల్ల వాళ్ళు ప్రయోజనం అనేది పొందగలుగుతారు. ఎవరిని కూడా నమ్మే యొక్క అవకాశం అనేది వాళ్ళకు ఉండదు. అలాగే స్నేహపేతమైన స్నేహితుల సలహాలు కానీ కుటుంబ సలహాలు కానీ తీసుకునే అవకాశం అయితే ఉండదు. కానీ స్నేహితుల యొక్క సలహాలు కుటుంబ సభ్యుల యొక్క సలహాల వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే తులారాశి వారికి ఈరోజు కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది అనేది కలుగుతుంది. అలాగే వారి యొక్క కుటుంబంలో వాళ్ళకి కొంచెం ఖర్చు అనేది చేయవలసిన సమయం. అలాగే వాళ్ళకి ధనపరంగా ఏవైతే రావాల్సి ఉన్నాయో వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ ముందుకి అంతే సంకల్ప బలంతో వాళ్ళు కనుక ముందుకు వెళ్ళగలిగితే వాళ్ళకి రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది వస్తుంది. అలాగే కుటుంబంలోని అనుకూల వాతావరణం అనేది కలుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థంలో శని రవులు కలిసి ఉండడం వల్ల కుటుంబంలోని కాస్త కలతలు అనేవి చెందగలుగుతారు. అలాగే షష్టమంలో గురుడు ఉండడం వల్ల వాళ్ళకి శత్రువుల మీద ఆధిపత్యపూర్వం అనేది కొనసాగించగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే ధనస్సు రాశి వారికి జన్మ చతుర్థాధిపతి గురుడు పంచమంలో ఉండడం వల్ల వాళ్ళ యొక్క మేధాశక్తి అనేది ఉత్తమంగా పనిచేస్తుంది. అయితే కుటుంబంలోని అంటే వారి యొక్క స్థలాలు కానీ కోర్టు సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో అవి యొక్క స్లోగా నెమ్మదిగా నిదానంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని యొక్క ఫలితాలు కూడా కొంచెం నెమ్మదిగానే రాగలుగుతాయి. అలాగే మకర రాశి వారికి మకరంలో 3 గ్రహాలు శుక్ర బుధ కుజులు కలిసి ఉండడం వల్ల వాళ్ళకి స్థిరమైన ఆలోచనలు అనేవి కలవు. కానీ వారి యొక్క తీసుకునే నిర్ణయాలు అన్ని వైపులో కూడా యోగ్యకరంగానే ఉంటాయి. జన్మాధిపతి ద్వితీయంలో ఉండడం వల్ల ధనకారకత్వం అనేది పొందగలుగుతారు. అలాగే వారి మేధాశక్తి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కుంభరాశి వారికి ఈరోజు కొంచెం అనుకూల వాతావరణం అయితే చూపించడం లేదు. ఎందుకంటే అనారోగ్యానికి సంబంధించిన ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అనుకూల వాతావరణం అయితే సూచించడం లేదు. కాబట్టి వారు దైవారాధన అనేది చేసుకోవడం అనేది మూలం అవుతుంది. అలాగే మీనరాశి వారికి జన్మంలో రాహుగ్రస్తం అయిపోవడం వల్ల జన్మాధిపతి అయినటువంటి గురుడు ద్వితీయంలో ఉన్నప్పటికీ కూడా
ధనానికి సంబంధించిన లోటు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ ఆలోచనలు అవి కూడా స్థిరం ఉండవు. వాళ్ళ యొక్క బుర్రలోని అనుమానాలు వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఆ యొక్క దాన్ని దైవ ఆరాధన మీద కొనసాగించుకొని మంగళవారం కనుక ఈరోజు అమ్మవారిని పూజించుకుని లేదా హనుమంతునికి స్తోత్రంలో చదువుకుని బయటకు వెళ్ళడం వల్ల మంచి ఉత్తమగతిని అయితే పొందగలుగుతారు. హరి ఓం తత్సతు.